హాయ్ హలో అందరికీ వంది వర్క్స్కి వెల్కమ్. ఇందాకటి వీడియోనే ఇది సెకండ్ పార్ట్ అనుకోండి. మనం ఈ శారీ చెప్పాను కదా, ఈ శారీ ఇలా కనపడుతుంది కానీ చాలా వర్క్ అండి. దాదాపు ఒక్కొక్క శారీ చేయడానికే మనకి 4 days పడుతుంది. అంత ఈజీ ఏం కాదు. ఇది ఫ్రీ హ్యాండ్ కూడా కాదు, ఫ్రీ హ్యాండ్ వర్క్ కాదు. ఇదంతా కూడా మనం తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఫ్రీ హ్యాండ్తో చేసేది కాదు, ఒక కొలతతో చేసుకుంటూ రావాలి. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దీని అంతటికి స్కేల్ పెట్టి కొలిచారనుకోండి, దీని అంతటికి ఒక కొలమానం ఉంటుందన్నమాట, కొలత ఉంటుంది. అంత జాగ్రత్తగా చేసిన మూలనే ఇది అమెరికా వెళ్ళొచ్చిందండి. ఈ చీర తెలుసా మీకు? అమెరికాలో తన ఫ్రెండ్ తను దీని గురించి చూసిందనమాట. తను దీన్ని చూసి కట్టుకొని పంపించింది, తనకు నచ్చింది. అందుకని మనకు మళ్ళీ ఒక 10 sarees ఆర్డర్ వచ్చింది. చెప్పడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అయితే ఒక డిజైన్ క్లిక్ అయ్యి ఒకేసారి 10 sarees అంటే అది చాలా మంచి విషయం. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. దీన్ని మళ్ళీ నేను ఈ 10 sareesలో చేయగలనా అని ఒక ఇది. ఇంకొకటి అండి, డైయింగ్ చేయించుకుని ఈ శారీస్ని పట్టుకుని చేయడానికి చాలా పెద్ద విషయం అయిందండి. ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నేను అంటే మనకి తెలిసిపోతుంది ఎంత జాగ్రత్తగా చేసినా. నాకు అబ్బా ఇంత పని ఉందా అని అనిపించిన ఒక హ్యాపీనెస్ ఏంటో చెప్పనండి. దీనికి చాలా పని ఉంటుంది. ఒక్కొక్కసారి రెడీ అవ్వడానికి మీకు 4-5 days పడుతుందండి. అంత ఈజీ కాదు. కాకపోతే నన్ను నమ్మి నాకు ఆర్డర్ ఇవ్వడం అంటే నేను దాన్ని ఎలాగైనా చేయడానికే ట్రై చేస్తాను. మనీ కాదండి ఇక్కడ మ్యాటర్, మన స్ట్రెంగ్త్, మన మీద ఒక నమ్మకం, ఇవన్నీ కూడా కారణం. నాకు చాలా బాగా అనిపించింది ఇది ఇలా ఇంతవరకు రావడం అనేది. మరి ఈ శారీస్ అన్నీ రెడీ అయిన తర్వాత మీకు ఒక్కొక్కటి కాకుండా అన్నీ కలిపి పెడదాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు మనం ప్రజెంట్ సాటర్డే ఈవినింగ్ కల్లా ఒకసారి ఇచ్చేయాలి. సరే, మిగతావన్నీ కలిపి నేను ఒకసారి ఒక వీడియో చేసే ఇస్తానులేండి. మనం అనివేలో పెడతాం కదా అలా. కాకపోతే చెప్తున్నాను, ఒక శారీని మళ్ళీ ప్రత్యేకించి ఈ మళ్ళీ సగం వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఒక శారీకి నాకు ఇంత బాగా మంచి ఆల్రెడీ మనం మందారాలు తెలుసు కదా, మందారాలు కాదు, మందారాలు ఇది మనం ఈ మందార ఫ్యాబ్రిక్ గురించి చెప్పలేదు కదా. ఇది వచ్చేసి మంగళగిరి సీకోన్ అండి, పట్టు, దాని మీద చేసాము, హ్యాండ్లూమ్ అది. అయితే ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. ఇది ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ప్యూర్ కాటన్, మీరు పట్టుకుంటే నీట్గా తెలుస్తుంది. ఇది శాంసంగ్ కాటన్ అంటారు దీన్ని. ఇందులో మనకి సెకండ్ది కూడా ఉంది, అంటే 2 రకాలు ఉన్నాయి ఇందులో. అయితే మనం ఫస్ట్ క్వాలిటీ అని తీసుకున్నాము. అందుకని ఇలా మీకు ఎంత వర్క్ చేసినా ఇది తీసుకుంటుంది. దీనికి ఉన్న ప్రత్యేకతే అది. ఎంత వర్క్ చేయండి మీరు, ఈ శారీ అలా నిలబెట్టేస్తుంది. మీకు ఆల్రెడీ గ్రీన్ ఒకటి ఉంది కదా.